సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఒకసారి మనం పార్ట్ 1 లో ఏం జరిగిందో తెలుసుకుందాం. టకేమిచి పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి వెళ్తాడు. ప్రెసెంట్ లో కిసాకి టకేమిచిని చంపడానికి ట్రై చేస్తాడు. దీంతో కజుటోరా తనని సేవ్ చేసి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి మైకీ ఇప్పుడు ఈవిల్ గా మారాడు, అందువల్లే టోమాన్ కూడా ఈవిల్ గా మారింది. మైకీ ఇలా ఈవిల్ గా మారడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి కిసాకి టెట్టా వైలెన్స్ అయితే, మరొకటి బ్లాక్ డ్రాగన్స్ యొక్క మనీ. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఆపితేనే మనం తిరిగి మైకీని మామూలుగా మార్చగలం అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో నాటో టకేమిచిని అరెస్ట్ చేసి, ఈ టైం లైన్ లో నీ వల్లే హీనా చనిపోయింది అండ్ ఈ టైం లైన్ లో టోమాన్ ఇంకా వైలెంట్ గా అయితే మారిపోయింది. సో టకేమిచి, నాకు తెలిసి ఇదే మన లాస్ట్ ఛాన్స్, ఎలాగైనా హీనాని సేవ్ చేసి ఒక అందమైన ఫ్యూచర్ ని క్రియేట్ చేయమని చెప్తాడు. ఇంతటితో టకేమిచి మళ్ళీ పాస్ట్ లోకి వస్తాడు. టకేమిచి అనుకోకుండా ఫ్యూచర్ లో కాబోయే బ్లాక్ డ్రాగన్స్ లీడర్ ని మీట్ అవుతాడు. తన పేరు హకాయ్. టకేమిచి హకాయ్ ఎందుకని కరెంట్ బ్లాక్ డ్రాగన్స్ కమాండర్ టైజుని చంపి తను కమాండర్ అవ్వాలని అనుకున్నాడో కనుక్కుందామని అనుకుంటాడు. అప్పుడే వాళ్ళు కరెంట్ బ్లాక్ డ్రాగన్స్ కమాండర్ అయినటువంటి టైజుని మీట్ అవుతారు. అప్పుడే టకేమిచికి తెలుస్తుంది టైజు అండ్ హకాయ్ బ్రదర్స్ అని, అండ్ వాళ్ళకు ఒక సిస్టర్ కూడా ఉంటుంది. సో ఇక టైజు టకేమిచిని చచ్చేలా కొట్టడంతో హకాయ్ టైజుతో, నేను నువ్వు చెప్పినట్టుగానే టోమాని వదిలేసి బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అవుతానని చెప్తాడు. ఇక దాంతో టైజు టకేమిచిని వదిలేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టకేమిచి చీఫ్ యూతో నేను నిజానికి ఫ్యూచర్ నుంచి వచ్చానని జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక నెక్స్ట్ డే టోమాన్ క్యాప్టెన్స్ అంతా ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్ లో వాళ్ళు హకాయ్ తో, నువ్వు ఎందుకని ఇన్ని రోజుల నుంచి మాకు నువ్వు బ్లాక్ డ్రాగన్స్ కమాండర్ అయినటువంటి టైజు బ్రదర్ అని దాచిపెట్టావు అని అంటారు. దానికి హకాయ్ వాళ్ళందరికీ సారీ చెప్పి నన్ను టోమా నుంచి వెళ్లిపోవడానికి పర్మిషన్ ఇవ్వమని మైకీని అడుగుతాడు. దానికి మైక్, నేను ఈ డెసిషన్ నీ క్యాప్టెన్ అయినటువంటి మీట్సుయాకే వదిలేస్తున్నానని చెప్తాడు. దానికి మీట్సుయా హకాయ్ ని తీసుకుని తన బ్రదర్ టైజుని మీట్ అయ్యి, నువ్వు గనక మీ సిస్టర్ యూజుహాని ఫ్రీ చేస్తే నేను కూడా హకాయ్ ని బ్లాక్ డ్రాగన్స్ లో జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తానని వాళ్ళిద్దరు ఒక డీల్ అయితే కుదుర్చుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో హకాయ్ టకేమిచిని మీట్ అయ్యి, నేను నిజానికి మీ బ్రదర్ ని చంపాలనుకుంటున్నాను, తను ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి కాదు, తను ఖచ్చితంగా మళ్ళీ యూజుహాని టార్చర్ చేయడం మొదలు పెడతాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ టకేమిచి టోమాన్ క్యాప్టెన్స్ అందరినీ మీట్ అయ్యి మనం బ్లాక్ డ్రాగన్స్ తో ఫైట్ చేద్దామని అంటారు. కానీ దానికి వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు, ఎందుకంటే మీట్సుయా ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు కాబట్టి. దాంతో కిసాకి అండ్ హాన్మా మేము మీకు హెల్ప్ చేస్తామని వాళ్ళంతా కలిసి బ్లాక్ డ్రాగన్స్ యొక్క ఎలైట్ క్యాప్టెన్ కోకోని మీట్ అయ్యి వాడికి కొన్ని డబ్బులు ఇచ్చి టైజు యొక్క మూవ్మెంట్స్ గురించి కనుక్కుంటారు. దానికి కోకో, టైజు క్రిస్మస్ నాడు మాత్రమే ఒంటరిగా ఉంటాడు, సో మీకు అప్పుడు మాత్రమే ఛాన్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక ఎంతటితో పార్ట్ 1 అయితే ఎండ్ అవుతుంది. సో ఇక పార్ట్ 2 లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక కిసాకి వాళ్ళతో, సో మనం నలుగురం కలిసే హకాయ్ ని మర్డర్ చేయకుండా ఆపి టైజుని డిస్ట్రాయ్ చేద్దాం. మనం ఈ పనిని 25th డిసెంబర్ క్రిస్మస్ నైట్ చేయబోతున్నాం అండ్ ఇది ఒక సీక్రెట్ మిషన్, దీనికి టోమాన్ కి ఎలాంటి సంబంధం లేదు, సో ఈ విషయాన్ని ఇంకెవరితో కూడా షేర్ చేయకండి అని చెప్పి నన్ను ఒక విషయం చాలా ఆందోళనకి గురి చేస్తుంది. బాజీ డెత్ వల్ల మైకీ ఇప్పుడు చాలా వీక్ గా అయ్యాడు. మైకీకి ఇప్పుడు మన సపోర్ట్ అవసరం, సో మనం ఈ పనిని ఎలాగైనా చేయాలి, లేకపోతే ఇక టోమాన్ కథ ముగిసినట్టే అని చెప్తాడు. దీంతో చీఫ్ యూ మళ్ళీ కిసాకి పైన అగ్రెసివ్ అవుతాడు. బట్ టకేమిచి తనని కంట్రోల్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళిద్దరు తప్ప వేరే ఆప్షన్ లేదని తెలుసు కాబట్టి. ఇక కిసాకి, మీ ఇద్దరి డిసిషన్ ఏంటో నాకు రేపు తెలియజేయండి అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక చీఫ్ యూ టకేమిచితో, బాజీ అండ్ హీనాని చంపిన వాడితో కలిసి మనం పని చేయడం నాకు ఇష్టం లేదని అంటాడు. దానికి టకేమిచి, నాకు మాత్రం వాడితో కలిసి పని చేయడం ఇష్టం ఉందనుకుంటున్నావా చీఫ్ యూ? ఫ్యూచర్ ఎంత హర్రర్ గా ఉందో నేను నా కళ్ళతో చూసాను, నేను అలాంటి ఫ్యూచర్ ని మళ్ళీ చూడాలని అనుకోవట్లేదు, దాన్ని ఆపడం కోసం కిసాకితో పాటు కలిసి పని చేయడం అయినా సరే నాకు ఓకేనే, అండ్ మనం వాడితో పాటు ఇప్పుడు కలిసి పని చేస్తే మన కిసాకి గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవచ్చు అండ్ ఆ తర్వాత వాడిని టోమాన్ నుంచి వెళ్ళగొట్టొచ్చు, సో దయచేసి దీనికి ఒప్పుకో చీఫ్ యూ అని చెప్పి చీఫ్ యూని ఒప్పించి వాళ్ళు కిసాకి అండ్ హాన్మాని మీట్ అయ్యి, మాకు మీతో పాటు కలిసి పని చేయడం ఓకేనే, బట్ ఓన్లీ క్రిస్మస్ నైట్ వరకు మాత్రమే అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక నెక్స్ట్ డే హీనా అండ్ నాటో టకేమిచిని ఒక పార్క్ దగ్గర మీట్ అవుతారు. సో ఇక వాళ్ళు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దీంతో నాటో, నాకు ఇలా టైం వేస్ట్ చేయడం అంటే ఇష్టం ఉండదని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో టకేమిచి, నాటోని చూస్తే అచ్చం కిసాకి టెట్టాని చూసినట్టే ఉందని అంటాడు. దానికి హీనా కూడా, అవును నాకు కూడా తనని చూస్తే కిసాకి లాగే అనిపిస్తుంది అని అంటుంది. దీంతో టకేమిచి హీనాని, నీకు కిసాకి టెట్టా తెలుసా అని అడుగుతాడు. దానికి హీనా, అవును తను నాకు తెలుసు, తను నేను ఒకే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం, కిసాకి స్టడీస్ లో చాలా స్మార్ట్, అప్పుడప్పుడు తను నేను ఇద్దరం కలిసే ఇంటికి వెళ్లే వాళ్ళం, బట్ ఆ తరువాత తను వేరే మిడిల్ స్కూల్లో జాయిన్ అయ్యాడు, అప్పటి నుంచి నేను తనని మళ్ళీ కలవలేదు, అయినా తను నీకెలా తెలుసు టకేమిచి అని అడుగుతుంది. దానికి టకేమిచి, తను టోమాన్ లో ఇప్పుడు ఒక క్యాప్టెన్, తనకంటూ ఒక ఓన్ గ్యాంగ్ ఉంది అని చెప్తాడు. దానికి హీనా, నిజంగానా నమ్మలేకపోతున్నాను, తను ఒక ఇంట్రోవర్ట్ బట్ తను చాలా మంచివాడు, టకేమిచి
నిజానికి నేను నిన్ను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు కిసాకి నాతో పాటే ఉన్నాడు అని చెప్తుంది. దానికి టకేమిచి అవునా నాకేమీ గుర్తులేదని అంటాడు. దానికి హీనా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు నేను కిసాకి ఇంటికి వెళ్తున్న టైంలో ప్లే గ్రౌండ్ దగ్గర కొంతమంది పిల్లలు ఒక క్యాట్ ని కొడుతూ ఉన్నారు. దీంతో నేను అక్కడికి వెళ్లి ఆ క్యాట్ ని సేవ్ చేశాను, కానీ వాళ్ళు నన్ను అబ్యూస్ చేస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడికి నువ్వు హీరోలా వచ్చి నన్ను సేవ్ చేద్దామని అనుకున్నావు, బట్ వాళ్ళ చేతుల్లో నువ్వే తన్నులు తిని కింద పడిపోయావు. ఆ రోజు నువ్వు ఓడిపోతానని తెలిసి కూడా నన్ను సేవ్ చేయడానికి వచ్చావు. నాకు నీలో నచ్చే క్వాలిటీ అదే టకేమిచి. ఆ రోజే నేను నీతో లవ్ లో పడ్డాను. ఆ తర్వాత మిడిల్ స్కూల్లో నేనే నీకు ప్రపోజ్ చేశాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయే ముందు టకేమిచితో క్రిస్మస్ కి ఒక రోజు ముందు ఉమిషిటా పార్క్ లో మనకి మీటింగ్ ఉందన్న విషయం మర్చిపోకని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక టకేమిచి ఉమిషిటా పార్క్ ఫ్యూచర్ లో నేను హీనాకి ఆ పార్క్ లోనే బ్రేకప్ చెప్పాను కదా, అంటే ఇప్పుడు నేను తనకి ఆ రోజు బ్రేకప్ చెప్పబోతున్నానా, బట్ నేనెందుకు అలా చేస్తానని అక్కడ నుంచి అలా వెళ్తూ ఉంటాడు. ఇక వెనకాల నుండి ఒక పర్సన్ వచ్చి టకేమిచితో అనగాకి టకేమిచి అంటే నువ్వే కదా, నేను టచిబానా హినాటా యొక్క ఫాదర్ ని అని చెప్పి తనను ఒక కాఫీ షాప్ కి తీసుకువెళ్ళి నా జాబ్ వల్ల నేను ఎక్కువగా నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవాడిని కాదు, దీంతో నాటో నన్ను కొంచెం హేట్ చేసేవాడు. బట్ ఒక రోజు నాటోని నా దగ్గరికి వచ్చి తను కూడా నాలాగే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నాడని చెప్పాడు. దానికి రీజన్ నువ్వే అని తెలిసింది. సో థ్యాంక్స్ టకేమిచి. అండ్ నా వైఫ్ నాతో ఇంకొక మ్యాటర్ కూడా చెప్పింది, నువ్వు హీనా లవ్ లో ఉన్నారని నాకు తెలిసింది, దయచేసి తనకి బ్రేకప్ చెప్పు టకేమిచి. నాకు నువ్వు ఒక గ్యాంగ్స్టర్ అన్న విషయం తెలిసింది, దాని వల్ల ఫ్యూచర్ లో హీనాకి నీ వల్ల ఎలాంటి ప్రమాదం జరగదని గ్యారంటీ ఇవ్వగలవా అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక ఫైనల్ గా 24th డిసెంబర్ క్రిస్మస్ కి ఒక రోజు ముందు వాళ్ళు అనుకున్న ప్లేస్ లో అయితే కలుస్తారు. సో ఇక టకేమిచి హీనాతో మన ఇద్దరం ఇక విడిపోదాం హీనా, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నిజానికి నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని అంటాడు. అంతే హీనా ఏడుస్తూ చాలా బాధపడుతూ టకేమిచిని కొడుతూ నాకు నీ గట్స్ అంటే ఇష్టం లేదు టకేమిచి అని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. సో ఇక మనోడు కూడా అక్కడే పడుకొని బాధపడుతూ ఉంటాడు. బట్ పాపం హీనాకి తెలియదు ఇదంతా టకేమిచి తన కోసమే చేస్తున్నాడని. ఇక నెక్స్ట్ టకేమిచి వెళ్లి కిసాకి, చీఫ్ యూ అండ్ హాన్మాన్ అయితే మీట్ అవుతాడు. ఇక వాళ్ళంతా రేపు ఎలా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక కిసాకి వాళ్ళతో హకాయి టైజుని చంపడానికి తనకంటే ముందే చర్చిలోకి ఎంటర్ అవుతాడు. సో టకేమిచి కూడా చర్చిలోకి ముందుగానే ఎంటర్ అయి హకాయిని టైజుని చంపకుండా కన్విన్స్ చేస్తాడు. ఇక మేము ముగ్గురం చర్చి బయట టైజు వచ్చిన తర్వాత తను ఒంటరిగా ఉన్నప్పుడు మేము ముగ్గురం కలిసి తనని బీట్ చేస్తాం అని చెప్పి వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక ఇంతటితో ఎపిసోడ్ 5 ఎండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్ 6 లో 25th డిసెంబర్ క్రిస్మస్ నైట్ కిసాకి, హాన్మా, టకేమిచి అండ్ చీఫ్ యూ నలుగురు ఆ చర్చ్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక కిసాకి టకేమిచితో ప్లాన్ గుర్తుంది కదా, నువ్వు లోపలికి వెళ్లి హకాయిని కన్విన్స్ చేయి, మేము ఇక్కడే టైజు కోసం వెయిట్ చేస్తామని చెప్తారు. దీంతో టకేమిచి లోపలికి అయితే ఎంటర్ అవుతాడు. సో ఇక కిసాకి చెప్పినట్టుగానే లోపల ఆల్రెడీ హకాయ్ అయితే ఉంటాడు. తనని చూసిన టకేమిచి తనతో నేను ఇక్కడికి నిన్ను ఆపడానికి వచ్చానని అంటాడు. దానికి హకాయ్ టకేమిచి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నేను నీకు ఆ రోజు నిజం చెప్పింది ఈ రోజు నాకు నువ్వు ఇలా అడ్డుపడతావని కాదు, మర్యాదగా చెప్తున్నాను ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను కూడా చంపేస్తానని అంటాడు. దానికి టకేమిచి నాకు నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది, బట్ మర్డర్ అనేది సొల్యూషన్ కాదని అంటాడు. దానికి హకాయ్ నోర్మల్ టకేమిచి అసలు నీకు తన గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు, వండిన ఫుడ్ బాగోలేకపోతే టైజు నన్ను చాలా కొట్టేవాడు, ఒకవేళ మర్చిపోయి వాడిని గ్రీట్ చేయకపోతే ఆ రోజు మొత్తం నన్ను నీల్ డౌన్ చేయించేవాడు, అండ్ వాడికంటే ముందు నిద్ర లేవకపోతే నా నోట్లో నుండి బ్లడ్ వచ్చేలా కొట్టేవాడు, వాడి మూడ్ బాగోలేకపోతే వాడి ఫేస్ చూసినా సరే నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు, మా ఇంట్లో ఇలా ప్రతి రోజు జరుగుతూ ఉంటుంది. సో టకేమిచి నువ్వు మా దారి కడ్డు రాకుండా ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నేనే చూసుకుంటాను అని అంటాడు. దానికి టకేమిచి నేను నిన్న హీనాకి బ్రేకప్ చెప్పాను, నేను ఒక పిరికివానని తెలిసి కూడా హీనా నన్ను లవ్ చేసింది, అందుకనే తనని ప్రొటెక్ట్ చేయడం కోసం నేను నిన్న తనకి బ్రేకప్ చెప్పాను, అంతేకాని ఇతరులని చంపాలని అనుకోలేదు. ఒకవేళ హీనా కోసం నేను వాళ్ళని మర్డర్ చేస్తే హీనా దాన్ని తట్టుకోగలదా, తట్టుకోలేదు. సో నువ్వు ఇప్పుడు యూజుహా కోసం నీ బ్రదర్ ని చంపితే తను కూడా తట్టుకోలేదు, సో ఒకసారి బాగా ఆలోచించు అని అంటాడు. ఈ గ్యాప్ లో డోర్ తీసుకొని టైజు గడ్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో టకేమిచి ఒక్కసారిగా షాక్ అయ్యి వీడు అసలు మావోలని దాటి లోపలికి ఎలా వచ్చాడని అనుకుంటాడు. ఈ గ్యాప్ లో హకాయి తన నైఫ్ ని తీసి టైజుని పొడవడానికి వెళ్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో హాన్మా అండ్ కిసాకి చీఫ్ యూని కట్టేసి వాళ్ళిద్దరి బ్రదర్స్ మధ్య మీరెందుకురా అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ కిసాకి
పిచ్చోళ్ళు మనని బాగా నమ్మారు అని అంటాడు. ఇక మళ్ళీ నెక్స్ట్ సీన్ లో టైజు హకాయి థ్రోట్ పట్టుకుని గాల్లోకి లేపి, నువ్వు నన్ను మళ్ళీ డిసప్పాయింట్ చేసావు హకాయి, నన్ను చంపాలనుకుంటే వెనకాల నుంచి వచ్చి సైలెంట్ గా పొడి చేసి వెళ్లిపోవాలి, అంతేకాని ఇలా అరుస్తూ ముందుకొస్తే ఇలాగే ఉంటుంది అని అంటాడు. ఇక టకేమిచికి అర్థం అవుతుంది టైజు ఇక్కడికి వచ్చాడంటే కిసాకి అండ్ హాన్మా మమ్మల్ని మోసం చేశారని. సో ఇక హకాయి టైజుని చంపలేదు కాబట్టి ఇప్పుడు మిషన్ సక్సెస్ అయినట్టే. బట్ ఇప్పుడు హకాయి ప్రమాదంలో ఉన్నాడని చెప్పి తను లేచి టైజుతో దమ్ముంటే వాడితో కాదురా నాతో తలపడని అంటాడు. దీంతో టైజు హకాయిని వదిలేసి టకేమిచి దగ్గరికి వెళ్లి జస్ట్ తన 50% పవర్ ని యూజ్ చేసి ఒక పంచ్ ఇస్తాడు అంతే. టకేమిచి అయితే నాకవుతాడు. ఇక టైజు టకేమిచిని కొడుతూ హకాయితో, ఏంటి హకాయ్ నీ ఫ్రెండ్ ని కాపాడుకోవా అని చెప్పి టకేమిచితో, అసలు హకాయి నన్ను ఎందుకు చంపాలని అనుకుంటున్నాడో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి టకేమిచి, తెలుసు, ఎందుకంటే నువ్వు యూజుహాని అబ్యూస్ చేస్తున్నావని. దానికి టైజు, చూస్తుంటే నీకు నిజం తెలిసినట్టు లేదు, వీడికి నీ సీక్రెట్ ఏంటో చెప్పమంటావా హకాయ్ అని అంటాడు. దానికి హకాయ్ వద్దని అరుస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో యూజుహా వెనకాల నుంచి వచ్చి టైజుని పొడుస్తుంది. దీంతో టైజు తనకొక పంచ్ ఇచ్చి నేలకున్న వుడ్ ని తన బేర్ హ్యాండ్స్ తో పీకి యూజుహా పైకి విసురుతాడు. ఇక హకాయ్ టకేమిచితో, టకేమిచి ఈ విషయం నీకొక్కడికే తెలుసు, ఈ విషయాన్ని యూజుహాకి నువ్వే చెప్పావా అని అంటాడు. దానికి యూజుహా, లేదు, నాకు ఈ విషయాన్ని టకేమిచి చెప్పలేదు, కిసాకి టెట్టా చెప్పాడని అంటుంది. సో ఇక టకేమిచికి అప్పుడు అర్థమవుతుంది ఒరిజినల్ టైం లైన్ లో టైజుని పొడిచింది యూజుహా, హకాయి కాదు. కిసాకి యూజుహాని టైజుని చంపేలా చేశాడు, నా మిషన్ ఫెయిల్ అయినట్టే అని అనుకుంటాడు. దాంతో టైజు తన షర్ట్ విప్పేసి తన గాయాన్ని చూసుకుని, థాంక్స్ టకేమిచి, నువ్వే ఈ గాయాన్ని హెవీగా కాకుండా కాపాడావు, లేదంటే నా పని అయిపోయి ఉండేది అని అంటాడు. దీంతో టకేమిచి రిలాక్స్ అవుతాడు, వాడికి ఏం కాలేదని చెప్పేసి. ఇక టైజు హకాయ్ అండ్ యూజుహాతో, మీ ఓన్ ఫ్యామిలీనే మీరు చంపాలని ఎలా అనుకున్నారని అంటాడు. దానికి యూజుహా, ఇంకోసారి నీ నోట్లో నుండి ఫ్యామిలీ అనే మాటని తీయకు, నువ్వు ఫ్యామిలీ అనే వర్డ్ ని కేవలం మమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేసావు, నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేయలేదు, నువ్వు ఒక మాన్స్టర్ వి అని అంటుంది. దీంతో టైజు చాలా కోపంగా తన హెడ్ పైన ఒక పంచ్ ఇచ్చి, ఏంటి దేవుడా, నా సిస్టర్ ని నా ఓన్ హ్యాండ్స్ తో నేనే చంపేలా చేస్తున్నావు, నన్ను క్షమించు దేవుడా, సో ఇక నేను చంపేస్తాను యూజుహా అని చెప్పి తనని సివియర్ గా అయితే కొడుతూ ఉంటాడు. బట్ హకాయి మాత్రం భయపడుతూ అలాగే చూస్తూ ఉండిపోతాడు గాని తనని ఆపడానికి మాత్రం ట్రై కూడా చేయడు. దీంతో టకేమిచినే టైజుని ఆపడానికి ట్రై చేస్తూ హకాయితో, హకాయ్ తను నీ సిస్టర్ ని అలా కొడుతుంటే అలా ఎలా చూస్తున్నావు, నువ్వు కనీసం తనని ప్రొటెక్ట్ కూడా చేయవా అని అంటాడు. ఇక యూజుహా టకేమిచితో, టకేమిచి పక్కకి తప్పుకో, నేను ఎలాగైనా నా బ్రదర్ హకాయ్ ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి తన నైఫ్ తీసుకుని మళ్ళీ టైజు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ ఆ సిచ్యువేషన్ లో తను అసలు నడవలేని పొజిషన్ లో అయితే ఉంటుంది. ఇక సడన్ గా అక్కడికి మీట్సియా వచ్చి తన హ్యాండ్ తో ఆ నైఫ్ ని పట్టుకొని, ఇతరులను ప్రొటెక్ట్ చేసేవే ఇది కాదు యూజుహా, ఆ నైఫ్ ని వదిలే నా హ్యాండ్ కట్ అవుతుందని అంటాడు. దీంతో యూజుహా ఆ నైఫ్ ని అయితే వదిలేసి మీట్సియా పైనే పడిపోతుంది. ఇక మీట్సియా టకేమిచితో, యూజుహాని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తనకి యూజుహాని అప్పచెప్పి, ఇక నువ్వు ఫైట్ చేయాల్సింది నాతోరా నింజాకి అని టైజుతో అంటాడు. దానికి టైజు, ఏంటి మీట్సియా, నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ ని బ్రేక్ చేస్తావా అని అంటాడు. దానికి మీట్సియా, ప్రామిస్ ని బ్రేక్ చేయడం గురించి నువ్వే మాట్లాడాలి, నువ్వు నీ సిస్టర్ ని కొట్టి చాలా పెద్ద తప్పు చేసావు అని తన షెడ్ విప్పేసి రారా ఎర్రి కుంప అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో మైకీ అండ్ డ్రాకెన్ స్నోలో తన బైక్స్ పైన రైడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మైకీ డ్రాకెన్ తో, డ్రాకెన్ నీకు మీట్సియా ఇంపల్స్ బైక్ సౌండ్ ఏమైనా వినిపించిందా అని అంటాడు. దానికి డ్రాకెన్, ఈ గడ్డగట్టించే చలిలో నీలాంటి బుర్ర తక్కువడు తప్ప ఇంకెవ్వరు కూడా రైడ్ చేయరు మైకీ, నోరు మూసుకొని పద అని అంటాడు. సో ఇక నెక్స్ట్ సీన్ లో టైజు అండ్ మీట్సియా అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్ లో మీట్సియా ఆ మాన్స్టర్ లాంటి టైజుతో పంచ్ ఈక్వల్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఇక ఈ గ్యాప్ లో అక్కడికి చీఫ్ వచ్చి టకేమిచితో, నాకు కిసాకి పైన ముందు నుంచి నమ్మకం లేదు, అందుకనే నేను ఈ విషయాన్ని ముందుగానే మీట్సియాకి చెప్పాను, తనే నన్ను కూడా విడిపించాడు అని అంటాడు. ఇక టైజు, ఏంటి మీట్సియా అప్పుడే అలసిపోయావా, నేను ఇప్పటి వరకు జస్ట్ నా 70% పవర్ తో మాత్రమే ఫైట్ చేశానని అంటాడు. దానికి మీట్సియా, నోరు మూయరా, నేను నా షూ బటన్ ఊడిపోతే పెట్టుకుంటున్నాను అని చెప్పి ఆ మాన్స్టర్ తో మళ్ళీ మనోడు ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఫైట్ చేసి అలసిపోయిన టైజు, నేను అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా ఉన్నావు మిట్సియా, అండ్ నేను ఆల్రెడీ అలసిపోయాను, ఇక ఫైట్ ని ఇంతటితో ఎండ్ చేద్దామని అంటాడు. వెనకాల నుండి ఈనుయి వచ్చి మీట్సుయి హెడ్ పైన ఒక ఐరన్ రాడ్ తో అయితే గట్టిగా కొడతాడు. దీంతో మీట్సియా కింద పడిపోతాడు. ఆ తర్వాత అక్కడికి కోకో కూడా వస్తాడు. సో ఇక మీట్సియా చాలా కష్టం మీద పైకి లేచి మనోలతో, మనం గనక ఇప్పుడు ఓడిపోతే టైజు యూజుహాని చంపేస్తాడు, అండ్ నేను ఇక్కడికి ఒంటరిగానే వచ్చాను, ఈ మ్యాటర్ డ్రాకెన్ అండ్ మైకి కూడా తెలియదు, సో మనమే ఏదో ఒకటి చేయాలి, మీరిద్దరు ఆ చెంచాల్ని చూసుకోండి,
నేను టైజూని చూసుకుంటానని అంటాడు. దానికి టకేమిచి బట్ నువ్వు ఆల్రెడీ చాలా అలసిపోయావు, నువ్వు ఒంటరిగా వాడిని ఎలా ఎదుర్కొంటావని అడుగుతాడు. దానికి మిట్సుయా నాకు హకాయ్ హెల్ప్ చేస్తాడు. హకాయ్ నువ్వు ఇప్పుడు బ్లాక్ డ్రాగన్స్ మెంబర్, నువ్వు మాకు హెల్ప్ చేయడానికి ఎలాంటి రీజన్ ఉండకపోవచ్చు, కానీ యుజుహా నీ ఓన్ సిస్టర్, కనీసం తనని కాపాడుకోవడానికైనా నాకు హెల్ప్ చేయి. నాకు తెలుసు నీకు టైజు అంటే భయం అని, కానీ భయపడకు హకాయ్, ఎందుకంటే నీ బిగ్ బ్రదర్ నీతో ఉన్నాడు కదా అని హకాయ్ కి కొంచెం కాన్ఫిడెన్స్ అయితే బూస్ట్ చేస్తాడు. దీంతో టకేమిచి అండ్ చీఫ్ యు ఆ చెంచాలిద్దరితో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక మిట్సుయా పద హకాయ్ మనం టైజుతో ఫైట్ చేద్దామని అంటాడు. బట్ హకాయ్ ఇంకా భయపడుతూ సారీ మిట్సుయా అని అలాగే ఉండిపోతాడు. దీంతో టైజు మిట్సుయాని నాక్ చేస్తాడు. ఇక ఇందాక చీఫ్ యుని కిసాకి అండ్ హాన్మా కొట్టారు కాబట్టి తను కూడా ఆల్రెడీ అలసిపోయి ఉంటాడు కాబట్టి తను కూడా తొందరగానే నాక్ అవుతాడు. ఇక మన టకేమిచికి ఫైటింగే రాదు కాబట్టి తను కూడా నాక్ అవుతాడు. దీంతో హకాయ్ పక్కనే ఉన్న నైఫ్ ని తీసుకొని టైజుని పొడవడానికి వెళ్తూ ఉంటాడు. అది గమనించిన టకేమిచి హకాయ్ ని ఆపి, హకాయ్ ఫైట్ బ్యాక్ చేయడం అంటే ఇది కాదు, ఫైట్ బ్యాక్ చేయడం అంటే ఏంటో నేను నీకు చూపిస్తానని చెప్పి మనోడికి స్ట్రెంత్ లేకపోయినా గట్స్ మాత్రం చాలా ఉన్నాయి. సో వెళ్ళి టైజుతో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ టైజు మాత్రం టకేమిచిని చచ్చేలా కొడుతూ ఉంటాడు. సో ఇక టకేమిచి ఫేస్ నుండి, మౌత్ నుండి, నోస్ నుండి అయితే బ్లడ్ కారిపోతూ ఉంటుంది. అయినా కూడా వాడైతే గివ్ అప్ ఇవ్వడు. సో ఇక టైజు అలా కొడుతూ ఉంటాడు. ఇక టకేమిచి ఒక్కసారిగా టైజు ఫేస్ పైన ఒక పంచ్ అయితే ఇస్తాడు. దాంతో టైజు ఫాల్ డౌన్ అయితే అవుతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక హకాయ్ అయితే టకేమిచి వాడు చాలా స్ట్రాంగ్, ఇక వదిలేయి వాడిని మనం బీట్ చేయలేమని అంటాడు. దానికి టకేమిచి మన బాడీకి దెబ్బలు తగిలిన దానికంటే ఎక్కువగా నొప్పి మనకెవరూ లేనప్పుడు కలుగుతుంది. నేను నీకున్నాను హకాయ్, నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కదా అని అంటాడు. దాంతో హకాయ్ ఏడుస్తూ టకేమిచి ప్లీజ్ నన్ను టైజు నుండి సేవ్ చేయని అంటాడు. దానికి టకేమిచి నాకు దిలే, నేను చూసుకుంటాను, నువ్వు ఇన్ని రోజుల నుంచి యుజుహాని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చావు, ఇప్పుడు మీ ఇద్దరిని నేను ప్రొటెక్ట్ చేస్తానని అంటాడు. దానికి హకాయ్ ఏడుస్తూ అందరికీ సారీ చెప్పి నన్ను క్షమించు టకేమిచి, ఆ రోజు నేను నీకు అబద్ధం చెప్పాను, నిజానికి నేను యుజుహాని ప్రొటెక్ట్ చేయట్లేదు, తనే ఇన్ని రోజుల నుండి నన్ను సేవ్ చేస్తూ వచ్చింది, నేను జస్ట్ మా ప్లేసెస్ మార్చి చెప్పాను, టైజు చేతిలో నా దెబ్బలు కూడా తనే తింటూ వచ్చింది ఇన్ని రోజుల నుండి, నేను ఒక పిరికివాణ్ణి టకేమిచి, నాకు టైజు అంటే చాలా భయం, ఇక నేను యూజుని అలా చూడలేకపోయాను, అందుకనే నేను టైజుని చంపేద్దామని అనుకున్నాను అని అంటాడు. ఇక మిట్సుయా అక్కడికి వచ్చి, ఒక రోజు నా సిస్టర్స్ ఇద్దరిని నేను వెనకాలే వదిలేసి ముందుగా ఇంటికి వెళ్లిపోయాను, దాంతో మా మమ్మీ నన్ను చాలా కొట్టింది, బట్ ఆ తరువాత తనే వచ్చి నాకు ఒక హగ్ ఇచ్చి ఏడుస్తూ సారీ చెప్పింది, నువ్వు ఒక్కడివే కాదు ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తారు అండ్ ఈ వరల్డ్ లో ఎవరు కూడా స్ట్రాంగ్ కాదు, అందుకనే దేవుడు మనకి ఫ్రెండ్స్ నిచ్చాడు అని చెప్పి టకేమిచి, మిట్సుయా అండ్ చీఫ్ యు మేము నిన్ను ప్రొటెక్ట్ చేస్తామని అంటారు. దీంతో మనోడి కళ్ళలో నుండి ఒక్కసారిగా నీళ్లు తిరిగి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి తన బ్లాక్ డ్రాగన్స్ యూనిఫామ్ ని తీసి విసిరి కొట్టి, మీరు ఆల్రెడీ అలసిపోయారు, ఇక రెస్ట్ తీసుకోండి, వాడి సంగతి నేను చూసుకుంటానని టైజు దగ్గరికి వెళ్తాడు. దీంతో టైజు, ఇన్ని రోజుల నుండి షీబా ఫ్యామిలీని నేను కాపాడుతూ వస్తున్నాను, అలాంటిది నువ్వు నాకే ఎదురు చెప్తావా అని అంటాడు. దానికి హకాయ్ వాడి ఫేస్ పైన ఒక పంచ్ ఇచ్చి, టోకియో మాంజిన్ గ్యాంగ్ యొక్క సెకండ్ డివిజన్ వైస్ కెప్టెన్ అయినటువంటి నేను యుజుహాని, నా ఫ్రెండ్స్ ని ఇంకా నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఇక వాళ్ళిద్దరు అలా కొద్దిసేపు ఫైట్ చేసిన తర్వాత టైజు, దేవుడు నన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు, నాకు మీరిద్దరంటే చాలా ఇష్టం, అయినా సరే ఇక నాకు వేరే దారి లేదు, నేను మీ ఇద్దరిని చంపేస్తానని టైజు హకాయ్ ని చచ్చేలా కొడుతూ ఉంటాడు. దీంతో హకాయ్ కింద పడిపోతాడు. ఇక టైజు మిగిలిన వాళ్ళతో, ఇక మీరు ఎక్కడికి తప్పించుకోలేరు, ఎందుకంటే ఆల్రెడీ ఈ చర్చ్ చుట్టూ నా మనుషులు సరౌండ్ చేసి ఉన్నారు అని అంటాడు. దీంతో మిట్సుయా యుజుహాతో, ఐఎమ్ సారీ యుజుహా, నా వల్లే హకాయ్ చచ్చేలా తన్నులు తిన్నాడు, నేను తన బిగ్ బ్రదర్ గా అయితే ఫెయిల్ అయ్యాను అండ్ ఇన్ని రోజుల నుండి హకాయ్ ని నువ్వు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చావు యుజుహా, సో ఇప్పుడు తనని ప్రొటెక్ట్ చేయడం మా వంతు, నువ్వు రెస్ట్ తీసుకో అని అంటాడు. దీంతో యుజుహా తన ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తుంది. యాక్చువల్ గా యుజుహా ఫ్లాష్ బ్యాక్ లో తన మదర్ చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు తన మదర్ కి నేను మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి మాటిస్తుంది, సో అందుకనే హకాయ్ అయితే తను ఇన్ని రోజుల నుండి సేవ్ చేస్తూ వచ్చింది. సో ఇక మిట్సుయా అలా అనేసరికి తన కళ్ళలో నుండి అయితే నీళ్లు తిరుగుతాయి. సో దీంతో మనోళ్ళు ముగ్గురు వాడితో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంతలో హకాయ్ కూడా పైకి లేచి వాడితో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఇక టైజు గాడి ఆ ఇద్దరు చెంచాగాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఇక ఫైనల్ గా హకాయ్ అండ్ టైజు మాత్రమే మిగులుతారు. హకాయ్ ఆల్మోస్ట్ నాకౌట్ అయ్యే స్టేజ్ లో అయితే ఉంటాడు. ఇక సడన్ గా వాళ్ళకి మైకి యొక్క CB250 బైక్ సౌండ్ అయితే వినిపిస్తుంది. దీంతో మిట్సుయా, ఇది టోమాన్ కి సంబంధించిన మ్యాటర్ కాదు కదా, అసలు మైకి ఇక్కడేం చేస్తున్నాడని అనుకుంటారు. ఈ గ్యాప్ లో మైకి అక్కడికి వచ్చి వాళ్ళందరికీ మేరీ క్రిస్మస్ అని చెప్పి నవ్వుతో, అసలు మీరంతా ఇక్కడేం చేస్తున్నారా అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గైస్ మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.